హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రైతుల కోసం అయితే రుణమాఫీ గురించి మంచి బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ తీసుకొచ్చాను. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ఆమోదం తెలిపారు. అదేంటంటే రుణమాఫీ గురించి అయితే ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో పూర్తిగా దాని గురించి చర్చించారు. అసలు ఏంటి ఈ రుణమాఫీ అవుతుందా లేదా, ఎంత వస్తుంది, ఎప్పటి వరకు అవ్వద్దు అనే దాన్ని అయితే మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీని ఇంతవరకు అయితే చేయలేదు. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమని తెలియజేశారంటే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. కానీ అది ఏంటి, ఎన్ని ఎకరాల వరకు చేస్తారని చాలామంది రైతులు అయితే అయోమయంలో పడ్డారు. వాళ్ళ కోసం అయితే మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే మనం చూసుకున్నట్టయితే క్యాబినెట్లో ఈరోజు అయితే రుణమాఫీపై అయితే ప్రధాన చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షన అయితే మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. రైతు రుణమాఫీపై అయితే ముఖ్యమంత్రి మంత్రులతో అయితే ఈరోజు చర్చించారు. దాంట్లో రుణమాఫీకి కావాల్సిన అర్హతలు, విధి విధానాలపై అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇది ఉమ్మడి ఆస్తులు, బడ్జెట్ పద్ధతులపైన చర్చించే అవకాశం ఉంది. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఈరోజు దానిపై ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. మంత్రివర్గం రుణమాఫీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలో అయితే 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను అయితే ఏకకాలంలో మాఫీ చేయాలని అయితే నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు పంట రుణాల మాఫీకి అయితే దాదాపు 40,000 కోట్ల అవసరమైతే అవుతుందని అంచనా వేశారు. దానిలో భాగంగా రుణమాఫీని అయితే 48 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరేలా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం అయితే ఈరోజు తెలియజేశారు. మే 6న 2022 వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు అదే మాట మీద ఉండి గత ప్రభుత్వం 10 ఏళ్ళలో చేసిన రుణమాఫీ కింద 2 విడతలు చేసి 16,000 కోట్లు, 12,000 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. కానీ మేము ఒకేసారి 48 లక్షల మంది రైతులకైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. దానిలో భాగంగా అయితే 2 లక్షల వరకు రుణాల మాఫీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. దీన్ని డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దాదాపు 31,000 కోట్లు అవసరం ఉందని ఈరోజు ఒక అంచనా వేశారు. దానిలో భాగంగా అయితే అన్నదాతలకు రుణ విముక్తి కల్పిస్తాం, వ్యవసాయం దండగ కాదు పండగానే భరోసా కల్పిస్తామని అయితే రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు 48 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరేలా 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో తెలియజేయడం జరిగింది. దానితోటి రైతులైతే సీఎం రేవంత్ రెడ్డికి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి వెంటనే రైతుల అకౌంట్లో ఆ 2 లక్షల రుణమాఫీని వేయాలని రైతులు కూడా భావిస్తున్నారు. ఇంకా ఇలాంటి రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా తాజా అప్డేట్స్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న మీకు రైతు బంధు గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ, మీ డిస్టిక్ గురించి ఎక్కడైనా ఏది కావాలన్నా కానీ మాకు డిస్క్రిప్షన్లో మీరు సమాచారం అందించినట్టయితే మీకు దాని మీద పూర్తి వీడియోని మేము అందించగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.